హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊర్వశి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి, వెళ్ళి చూసేయచ్చు. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ రొయ్యల కర్రీ. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాప్సికమ్, అలాగే రొయ్యలు, ఆనియన్, టొమాటో, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ అయితే 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి. ఈ కర్రీ కూడా 2 మెంబర్స్కి సరిపోయే క్వాంటిటీస్లో నేను చెప్తున్నాను. నేనైతే 3 క్యాప్సికమ్ తీసుకుని మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. దాని తర్వాత క్లీన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి. మిడిల్లో మనకి ఇలా గుత్తిలా ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి తీసేయాలి. అందులో గింజలు అవి ఉంటాయి కదా, గింజలు లేకుండా మనం ఇలా తీసుకుని కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా మనం కట్ చేసేసుకొని మంచిగా పక్కనైతే పెట్టేసుకోవాలి. నేనైతే ఇలానే గింజలు తీసేస్తాను, నాకు గింజలు ఉంటే నచ్చదు. క్యాప్సికమ్ కూడా గింజలు లేకుండా చేసుకుంటేనే బాగుంటుంది. కొంతమంది తెలియని వాళ్ళు గింజలు కూడా యాడ్ చేసేస్తారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. సరే, స్టవ్ ఆన్ చేసుకొని ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ అయితే వేసేద్దాం. ఆయిల్ హీట్ అయిపోయింది. ఆనియన్స్ అయితే వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయ్యేలోపు మీకు ఒక విషయం చెప్తాను. మీకు తమిళనాడులో చూస్తే అర్థమై ఉంటుంది కదా. నేను ఎవరి కోసం చెప్తున్నానంటే అందరిని ఉద్దేశించి కాదండి. కొంతమంది మన వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అని నాకు అయితే అర్థం కాలేదు. నాకు సపోర్ట్ చేయాలని ఇంటెన్షన్తో అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, మన వీడియోస్ చూసి లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్స్ అండి. కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మరి అన్సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అయితే నన్ను ఎంకరేజ్ చేయాలి, లేదంటే అసలు సబ్స్క్రైబే చేసుకోకూడదు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయాలి. డైలీ నా వీడియోస్ చూసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేయాలి. బట్ అలా సబ్స్క్రైబ్ చేసుకొని అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకైతే చాలా డిమోటివేటెడ్గా అనిపిస్తుంది. నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ని తగ్గించడానికా, లేకపోతే యూట్యూబ్లో నువ్వు పనికిరావు, ఎందుకు యూట్యూబ్ నీకు అని చెప్పడానికా నాకైతే అర్థం కాదు. ప్లీజ్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదు. అలా అన్సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే డిమోటివేట్ చేయొద్దు. అందరినీ ఉద్దేశించి అయితే నేను చెప్పట్లేదండి. సరే, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయాయి. మనం ముందుగా అన్ని పక్కన కట్ చేసి పెట్టుకున్నాం కదా, ప్రాన్స్ యాడ్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి కొద్దిగా మగ్గనిచ్చిన తర్వాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చిన తర్వాత క్యాప్సికమ్, టొమాటో యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా లిడ్ క్లోజ్ చేసి మంచిగా కుక్ చేసుకుంటే ఇలా టొమాటోలో, క్యాప్సికంలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఆవిరికి వాటర్ రిలీజ్ అవుతాయి, మంచిగా కుక్ అవుతాయండి. మోస్ట్లీ క్యాప్సికమ్ కర్రీ చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే, క్యాప్సికమ్ తినడం ఇష్టం ఉండదు కొంతమందికి. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓవర్గా కుక్ చేసేస్తారు. అలా కుక్ చేయకూడదండి. వెజిటేబుల్ ఏదైనా మనం మీడియంగా కుక్ చేసుకొని తినాలి. అప్పుడే మనకి ఆరోగ్యానికి మంచిది, మన హెల్త్కి మంచిది. వాటికి ఉన్న పోషక విలువలు కూడా మనకి వస్తాయి. తిన్నందుకు మనకి యూజ్ ఉంటుంది. ఎక్కువగా కుక్ చేయకూడదు. స్మాష్ అయిపోయేలా కుక్ చేసేస్తారు. అసలు క్యాప్సికమ్ వేసారా లేదా అని కూడా తెలీదు. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్, ప్రాన్స్ వేసుకొని కుక్ చేసుకుంటే తినలేని వాళ్ళు ఎవరైనా కూడా తినొచ్చు. మనం ప్రాన్స్ వేసుకోవడం వల్ల టేస్టీగా కూడా అనిపిస్తుంది. ఇలా మీడియంగా కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు, కారం, పసుపు మన టేస్ట్కి తగ్గట్టు, ఎక్కువ కూడా వేసుకోవద్దు కారం అండి. ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, సో అది సరిపోతుంది, ఆ స్పైస్ సరిపోతుంది. ఇలా పచ్చివాసన పోయాక కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి అది రిలీజ్ చేసిన వాటర్ తోటి ఆల్రెడీ మనకి కుక్ అయింది కదా. ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మంచిగా దగ్గర పడే వరకు కుక్ చేసుకోవాలి. నాకైతే క్యాప్సికమ్ రొయ్యల కర్రీ అయితే నా ఫేవరెట్ అండి. ముందు స్టార్టింగ్లో నేను తినేదాన్ని కాదు. తినగా చేదు తీయగా నుండును అని అంటారు కదా, చిన్నప్పుడు మనం పోయమ్స్లో నేర్చుకుంటాం కదా. అలా మనకి ఏదైనా నచ్చింది తింటూ ఉంటే అది మనకి బాగా నచ్చేస్తుందండి. ఇలా దగ్గర పడేంత వరకు క్యాప్సికమ్ మనం కుక్ చేసేసుకొని మంచిగా గ్రేవీలా ఫామ్ చేసేసుకుంటే కర్రీ అయితే మంచి టేస్టీగా వస్తుంది. ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది. ఇంట్లో పిల్లలు కూడా తింటారు. మా పాపకైతే నేను ఇదే పెడతాను. నేను రెగ్యులర్గా ఏ కర్రీ చేసుకుంటానో తనకి అది అలవాటు చేస్తాను. లేదంటే పెద్ద కొద్ది మారం చేస్తారు కదా ఫుడ్ విషయంలో.
ఇలా అయితే మంచిగా వచ్చిందండి. కర్రీ అయితే టెక్స్చర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. మెయిన్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కుక్ చేసుకోవాలి, ప్రాన్స్ వేసాం కాబట్టి. రెసిపీని అయితే తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.